మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నాగతేజ. ప్రజలు మనం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీగిరిలోని ఏర్పాటు చేసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద మనం ఉన్నాం. ఈరోజు ఏదైతే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏదైతే రంగనాథ స్వామి ఉత్తర ద్వారం నుంచి కూడా శ్రీమన్నాయుడు రూపంలో దర్శనమిస్తున్న క్రమంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించేందుకు శ్రీగిరి దేవస్థానం వద్దకు వచ్చేసిన పరిస్థితి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే వైష్ణవాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి తలంటి స్నానం ఆచరించిన తర్వాత కుటుంబ సమేతంగా కూడా చిన్నారులు పెద్దారులు ప్రత్యేకించి మహిళలందరూ కూడా స్వామివారి దేవస్థానం వద్ద చేరుకొని స్వామిని దర్శించుకుని తరించిపోతున్న పరిస్థితుంది. అంతేకాకుండా ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటి, ఈరోజు భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేసిన అంశంపై మాట్లాడేందుకు ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి ఈరోజు ముక్కోటి ఏకాదశి, ఏం చెప్తారు? ఈరోజు ప్రత్యేకత అంటే ఎలా ఉంటుందంటారు? వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి హిందూ పండుగల్లో చాలా ముఖ్యమైన పండుగ. సిద్ధేశ్వరిపేట పాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ముక్కోటి పర్వదినానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ భక్తులకు చాలా సువిశాలంగా చేశారు. పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్తో పాటు ఈసారి స్లాట్ మేనేజ్మెంట్ కూడా చేశారు. లాస్ట్ 3 రోజులుగా దీనికి కావాల్సిన టికెట్స్ని కూడా గంటకి 400 మందికి దర్శనం చేసుకునేటట్టుగా శీఘ్ర దర్శనం టోకెన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా సర్వదర్శనం నేరుగా స్వామివారి దర్శనానికి కూడా ఏర్పాట్లు చేశారు. భక్తులు నలుమూల జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వస్తున్నట్టుగా తెలిసి సుమారు 1,00,000 మందిని ఈ పర్వదినంలో దర్శనం చేసుకునే ఏర్పాటు చేయడానికి మేనేజ్మెంట్ వారు పీఠం ఆధ్వర్యంలో ఆ ఏర్పాట్లన్నీ చేశారు. ప్రెగ్నెంట్స్, గర్భిణులు, వయోవృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే పిల్లల్ని కూడా ఈ ఏర్పాట్లలో భాగంగా కన్సిడర్ చేసి టోకెన్లు దాంతోపాటు ఇష్యూ చేస్తున్నారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఈరోజు విశేషం కాబట్టి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకొని మూల విరాట్ని దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. భక్తులు మీరు ఊహించిన విధంగా వచ్చారంటారు, ఎందుకంటే క్యూ లైన్లో బయట కూడా చాలా ఎక్కువ మంది ప్రజెంట్ అయితే కనిపిస్తుంది క్రౌడ్. సో పబ్లిక్కి ఎలా సహకరించారు? ఎందుకంటే కొంతమంది క్యూ లైన్లో రాలేమని కొంతమంది రిక్వెస్ట్ చేయడం మేనేజ్మెంట్ జరుగుతుంది. సో పబ్లిక్ ఎలా సహకరించారు? ఎందుకంటే గడియలు కూడా కొంత సమయం కనిపిస్తుంది. చాలా బాగా సహకరించారనే చెప్తానండి. ఎందుకంటే భక్తుల సహకారం లేకుండా ఈ దేవాలయం కాదు ఏ దేవాలయం కూడా నడవలేదు. సో వాళ్ళు స్లాట్ మేనేజ్మెంట్ ప్రకారం 8 to 9 స్లాట్లో వాళ్ళు 8 to 9లో వచ్చి వాళ్ళు సహకరించారు కాబట్టి మనం ప్రశాంతంగా స్వామివారి ఇలా దర్శనాలు జరుగుతున్నాయని గమనిస్తాము. సో అందరూ స్వామివారి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశ్వర. 20 నుంచి 25 నిమిషాలు పడుతుందండి శీఘ్ర దర్శనం టోకెన్ అయితే. మిగతా వాళ్ళ సర్వదర్శనం దాంట్లో 40-45 నిమిషాలు పడుతున్నట్టుగా గమనిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. పూర్తి స్థాయిలో ఒక ఒంగోలు నగరమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈరోజు ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులైతే తరలివస్తున్న పరిస్థితుంది. గత 2-3 రోజుల క్రితం నుంచి కూడా పూర్తి స్థాయిలో వైపు శీఘ్ర దర్శనానికి, మరోవైపు ఉచిత దర్శనానికి కూడా పబ్లిక్కి టోకెన్లు జారీ చేసినట్లు ఇక నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇటీవల చూస్తున్నాము దేవాలయాల వద్ద ఇటు పబ్లిక్ కావచ్చు, మేనేజ్మెంట్ల పట్ల కూడా సరైన విధానంలో ప్రోత్సాహం సహకారం లేకపోవడంతో కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితుంది. సో ఇలాంటి క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఓవైపు పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహించి చెప్పుకోవచ్చు. ఈ విధంగా చాలా ఫ్రీగా ప్రశాంతంగా స్వామివారిని దర్శించేందుకు ప్రజల సహకారం తమకు ఎంతగానో ఉందని చెప్పేసి వైపు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో వేల సంఖ్యలో అయితే స్వామివారిని దర్శించే సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితుంది. ఏదైతే ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి వైష్ణవాలతో పాటు ప్రత్యేకించి అన్ని దేవాలయాలు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి. కొంతమంది పబ్లిక్తో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పబ్లిక్ ఏం చెప్తారు? నమస్తే. ముక్కోటి ఏకాదశి ఏముంది సార్, స్వామివారిని దర్శించుకొని ఆనందంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు చల్లగా ఉండాలని, స్వామివారు చూడాలని కోరుకుంటాం. అంత బాగా క్యూ లైన్ అంత బాగానే ఉంది. మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఈరోజు క్యూ లైన్లో వస్తున్నారు, ఎలా ఈ ప్రత్యేకత ఏంటి? వైకుంఠ ద్వార దర్శనం చూసుకుందామని వచ్చాను సార్. చాలా బాగుంది విధానం, చాలా బాగుంది. చాలా
అయితే ఇది పబ్లిక్ కూడా చాలా ఆనందంగా క్యూ లైన్ లో ముందుకు వెళ్తున్నారు. స్వామివారిని దర్శనం చేసేందుకు ఒంగోలు నగరం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ చూడవచ్చు. దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు కూడా నామాలు పెడుతూ నీట్గా భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతం అంతా కూడా గోవింద నామస్మరణలతోటి మారుమోగుతున్న పరిస్థితుంది. సో ఇది ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సందడిగా నెలకొంటున్నటువంటి ముక్కోటి ఏకాదశిపై ఒంగోలు నుంచి కూడా స్పెషల్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ నీరజ్ కుమార్తో తేజ సుమన్ టీవీ, శ్రీగరి, ఒంగోలు నుంచి.